హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఇది వచ్చేసి డే 3. ఎటు వెళ్తున్నాము అనుకుంటారా? ఫ్రెష్ అప్ అయి చూస్తున్నాము. మేమైతే ఈరోజు ఇస్కాన్కి వెళ్తున్నాము. చెన్నైలో ఇస్కాన్ ఫేమస్ కదా, అక్కడికి వెళ్తున్నాము. సో దానికోసం ఇప్పుడు రెడీ అవుతున్నాము. రెడీ అయ్యి స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయ్యాము మేము ఇప్పుడు. ఇక్కడ నుంచి మా చెల్లి నేను వెళ్తున్నాం. ఈ డ్రెస్ వచ్చేసి మీషో నుంచి తీసుకున్నాను. ఈ డ్రెస్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడైతే మేము ఇస్కాన్కి స్టార్ట్ అయిపోయాము. మా తమ్ముడు కూడా వచ్చి కింద వెయిట్ చేస్తున్నాడంట. కవర్ చేసేయాలా? కింద వాడు వలిగిందనుకో నా పెళ్ళి అయితే మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. చెన్నైలో మాత్రం బీభత్సమైన ఎండలు ఉన్నాయి. ఎండలకు మాత్రం స్కార్ఫ్లో గొడుగులు లేనైతే బయటికి వెళ్ళడం చాలా కష్టంగా ఉంది. ఒక నిమిషం సెట్ అయ్యేదాకా నన్ను ఆగవేమే. అరే బస్సు ఉందా? షోలింగాలు మళ్ళీ అక్కడ నుంచి తీసుకోను. అడిగి పోయినాక దిగుదామే. ఎందుకే స్టార్ట్ చేద్దాం. పొద్దున్నే స్టార్ట్ చేయాలి. పొద్దున్నే లేచిన స్టార్ట్ చేయాలి. ఇప్పుడైతే ఆ బస్సు దిగేసి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలి అంట. 700 మీటర్స్ ఏమో. అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ ఆటో ఎక్కాలి. ఇక్కడ బస్ టు బస్ చేంజ్ కావాలి అంటే 500 మీటర్స్ 700 మీటర్స్ నడవాలి. ఈ ఎండలో ఇంకా మళ్ళీ చాలా ఎండ ఉంది. చెన్నైలో వచ్చి చున్నీలు స్కార్ఫులతో వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళేది ఉంటే వింటర్ సీజన్లో వెళ్ళాలి. చెన్నైకి వెళ్తే ఈ సమ్మర్ సీజన్లో వెళ్తే చాలా కష్టం. మొత్తానికైతే నడిచేసి ఆటో ఎక్కేసాము. మళ్ళీ ఈ ఆటో కూడా అక్కడ నుంచి 30 మినిట్స్ ఏమో వెళ్ళాలంట. సో ఇప్పుడు ఆటోలో వెళ్తున్నాం, బయలుదేరాము. అక్కడికి వెళ్ళాక చూద్దాం ఎలా ఉందో. 1.5 అవర్ జర్నీ తర్వాత మొత్తానికి ఇస్కాన్ చేరుకున్నాము. ఇక్కడైతే చాలా జనాలు ఉన్నారు. మేము వెళ్ళింది ఇంకా కృష్ణాష్టమి ముందు రోజే, అయినా కూడా ఎంత జనాలు ఉన్నారు. ఇంకా కృష్ణాష్టమి రోజు వెళ్తేనైతే చాలా జనాలు ఉంటారేమో ఇక్కడ. సో ఇక్కడ చాలా జనాలు ఉన్నారు. ఇంకా లోపల చాలా ఉన్నారు, చూపిస్తాను చూడండి. ఏ అక్క నువ్వు పెట్టించుకోవా? ఏ స్టైల్ పాప. రెండు సేమ్ ఉన్నాయా? అవును కదా, సేమ్ ఉన్నాయి అనుకుంటారా? సేమ్ ఉన్నాయి. చూసారా కృష్ణుడు ఎంత డెకరేట్ చేసి ఉన్నారో. రేపు కృష్ణాష్టమి అని డెకరేట్ చేశారేమో తెలియదు, కానీ ఇక్కడ చూడండి జనాలు, చాలా జనాలు ఉన్నారు. కానీ చాలా పీస్ఫుల్గా అనిపించింది ఉన్నంతసేపు. అక్కడ తక్కువ టైమే ఉన్నాం కానీ చాలా పీస్ఫుల్గా ఉండే. కృష్ణుడు ఇట్లా చూడగానే చాలా బాగున్నాడు అనిపించింది. మేము ఇక్కడ లాస్ట్ మినిట్లో వెళ్ళాము. లాస్ట్ హారతి కూడా అయిపోయింది. సో అందుకే రష్గా తొందరగా దర్శనం అయిపోయింది. కానీ దర్శనం అయితే అయింది. కాదేమో క్లోజ్ చేస్తారేమో అనుకున్నాం, కానీ దర్శనం బాగానే అయింది. లాస్ట్ మినిట్ కాబట్టి కొంచెం రష్గా ఉంది, లేదంటే కొంచెం సేపు చూసుకుంటూ ఉండొచ్చు.
చూసారుగా, ఇదండి ఇస్కాన్ టెంపుల్. చాలా బాగుంది. ఇప్పుడు గుడి చుట్టూ ఇలా బోర్డింగ్స్ ఉన్నాయి కృష్ణుని గురించి చెప్పడానికి. ఇప్పుడైతే తీర్థం తీసుకున్న తర్వాతే మేము వచ్చేసి ఇక్కడ హాల్లో కూర్చున్నాము. కాసేపు కృష్ణ భజన చేసి వెళ్దాం అనేసి అందరు కూర్చున్నారని. ఇదైతే టెంపుల్ కింద ఒక స్టోర్ లా ఉంది. సో ఇక్కడ మనకి బుక్స్, డెకర్ ఐటమ్స్, ఇంకా కృష్ణుని ఫొటోస్ అవి దొరుకుతాయి. కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. సో ఇక్కడ కాస్ట్ అన్నది కొంచెం ఎక్కువనే ఉంటుంది. మేము జస్ట్ అట్లా చూడడానికి వెళ్ళేసాం అంతే. సో ఇప్పుడు ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోతున్నాం. జస్ట్ అట్లా ఒక్కసారి చూసేసాం చుట్టూ ఏమున్నాయి అనేసి. ఇప్పుడు ఇక్కడ బయటికి వెళ్ళాక మేము మార్నింగ్ ఓన్లీ టిఫిన్ చేసి వచ్చాం. సో ఆకలిస్తుంది అనేసి ఇక్కడ జ్యూసెస్ ఉంటాయంట, వాటర్ మిలన్ ఇంకా గ్రేప్ జ్యూస్. సో అవి తాగుతున్నాం ఇప్పుడు. వాటర్ మెలన్ అది ఎట్లా ఉంటుందో ఓకే గైస్, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. మేమైతే ఈ వాటర్ మిలన్ జ్యూస్ తాగేసి ఇంకో ప్లేస్కి వెళ్ళాం. ఆ ప్లేస్ ఏంటో తెలుసుకోవాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నేను నెక్స్ట్ వీక్ పెట్టిన వీడియో నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో థ్యాంక్ యూ గైస్, బాయ్, లవ్ యూ ఆల్.